ఈరోజు ఇక్కడికి వచ్చారంటే దేవుడు మిమ్మల్ని పట్టుకొని వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడికి వచ్చింది మీరు మామూలుగా కాదు, కానీ దేవుడు పిలిస్తే వచ్చిన జనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే సామాన్యంగా రాని వాళ్ళు పోగొట్టుకున్నారు, కానీ వచ్చిన వాళ్ళు మాత్రం ఏమవుతుందంట, ఆయన దీవెనలు పొందుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం చదవ. నీకెవరన్నా రెడీ? మైక్ ఎవరు? ఒక మైక్ ఇవ్వండి సార్. అయ్యా పాస్టర్ గారు. హల్లెలూయా. యెషయా గ్రంథం 61వ వచనం మొదటి నుంచి ఒకసారి చదవండి అందరూ ఉదయాలే. యెషయా గ్రంథం 61 మొదటి నుంచి. అయ్యా ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. దీనులకు సువార్తమానం ప్రకటించుటకు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజంతా మనమంతా ఎవరము చెప్పాలి? దీనులము. ఈ రోజంతా మనం వచ్చిందంట ఎవరు? దీనులం. ఎవరి మాటనంట? దేవుని సువార్త ప్రకటించనేకి. నేను ఒకప్పుడు తాగబోతుని, ఒక దొంగని, ఒక వ్యభిచారిని, ఒక రౌడీ షీటని, ఒక నక్సలెట్ని నుంచి దేవుడు నన్ను పట్టుకున్నాడు. నేను 33 సంవత్సరాలు నేను ఇండిపెండెంట్గా నా హిందువులో ఉండేసి 30 సంవత్సరాలు దేవుడు లేడని ప్రకటించి వచ్చిన ప్రతి పాస్తర్ని కొట్టేశాను. సువార్త ప్రకటికి వస్తే ప్రతి బిడ్డను కొట్టాను. మా దేవుళ్ళ కంటే మీ దేవుడు గొప్పోడు కాదు, మా 33 కోట్ల దేవతల కన్నా మీ దేవుడు గొప్పడు అని చెప్పేసి తరిమి కొట్టిన వ్యక్తిని ఈ రోజున దేవుడు పట్టుకున్నాక లేడు అన్న వాళ్ళని ఈరోజు ఉన్నాడని ప్రకటిస్తున్న. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే దేవునికి ఎవరైతే విషమో, ఎవడైతే పనికి రాడో ఆయన్ని పట్టుకుంటాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజు నేను ఇక్కడ ప్రకటించడానికి వచ్చానంటే ఆ దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఎట్లా? ఆయన ఆత్మ అభిషేకముతో నన్ను పట్టుకున్నాడు. ఈరోజు మీ మధ్యలోకి వచ్చానంటే దేవుని మహిమ కృపతో వచ్చాను. దేవునికి తెలుసా? హల్లెలూయా. దేవుడు అంటే దేవుని పరిశుద్ధాత్మ పొందుకున్నారు కాబట్టి ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు. దేవుని ఆత్మ మీ లోపల లేకుంటే ఇక్కడికి మీరు రాకపోతే. కానీ దేవుని ఆత్మ ఉన్నది, కానీ దాన్ని మీరు స్వీకరిస్తలేరు, దాన్ని ప్రార్థన చేస్తలేరు. దేవా నాకు ఇది కావాలని అడగటం లేదు. ఏదో ఆదివారం వచ్చిందంటే పోతున్నామంటే పోతున్నా బైబిల్ పట్టుకొని వస్తారు. ఆదివారం దాకా మళ్ళీ ఇంట్లో ప్రార్థన ఉండదు, దేవుని పరిశుద్ధాత్మాభిషేకం ఇంట్లో ఉండదు. ఎందుకంటే దేవుడు నమ్మకమైన దేవుడు. ఈరోజు ఇక్కడ నేను నిలబడ్డాను చెప్తున్నానంటే దేవుని కృప, దేవుని మహిమలో దేవుడు నిలబెట్టి వాడుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటున్నా అక్కడైనా? దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును చెరలో ఉన్న వారికి విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవచనమును మన దేవుని ప్రతిదండనకు ప్రకటించుటకు దేవునికి మహిమ కలుగునుగాక. ఏమనుకున్నాను? దేవుడు లేడు అన్నవాణ్ణి ఈరోజు దేవుడు ఉన్నాడని ఎక్కడ ప్రకటిస్తానంటే ఆ దేవుడు నన్ను పట్టుకున్నాడు. చచ్చిపోయిన కుక్కలాగా అయిపోయినా ఎండిలో ఇట్లా ఉన్న వ్యక్తిని ఏమైందంటే నా దేవుడు ఎట్లా పట్టుకున్నాడంటే టీపీ క్యాన్సర్ పెట్టి పట్టుకున్నాడు. నోట్లకెళ్ళి ముక్కలకెళ్ళి రక్తం కారుకుంటా పడిపోయాను. ఒంటిలో మాంసం కరిగిపోయింది. చనిపోయిన కుక్క ఎట్లుంటుందో అట్లున్నాను. ఒంటి మీద మాంసం లేదు, తోలొకటి ఎముకలొకటే ఉన్నాయి. లేడు అన్నవాణ్ణి తుపాకీ పట్టుకొని నేనే హీరో అన్నవాణ్ణి దేవుడు ఏం చేశాడు? పట్టుకున్నాడు. వీడు ఎట్లయితే వంగుతాడని చెప్పేసి అటువంటి స్థితిలో 24 మందిని చంపిన వ్యక్తిని
నా యేసయ్య దేవుడు లేడన్నప్పుడు నా యేసయ్య నన్ను పట్టుకొని ఈరోజు నన్ను నిలబెట్టి వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగున గాక. ఏ నోట లేడు అన్నాను, ఈరోజు నా యేసుకి నిజమైన దేవుడు, ఆయనకి మించిన ఏ దేవుడు లేడని చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఆ సజీవుడైన దేవుడు ప్రపంచంలో ఒక్కడే తిరిగి లేచిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి మనం భయపడే అవసరం లేదు, ఎవరికి మనం కదిలే అవసరం లేదు. నా యేసయ్యని మిమ్మల్ని పట్టుకున్నాడు కాబట్టి దేవుని కొరకు మీరు సాక్షిగా ఉండాలి, దేవుని కొరకు పగడించబడాలి, దేవుని కొరకు. ఇప్పుడు నేను ఎక్కడికైతే వెళ్తున్నానో ఆ ప్రాంతాన మొత్తము నా దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడని చెప్పగలిగే ధైర్యం నాకు ఇచ్చాడు దేవుడు. లేడు అన్న వ్యక్తిని ఈరోజు పట్టుకొని మీ మధ్యలో దేవుడు వాడుకుంటున్నాడంటే ఆయన కృప, ఆయన అభిషేకం. ఆయన అభిషేకముతో ఉన్న ప్రతి ఒక్కరు, ప్రతి దైవజనుడు ఎవరంట దేవుని ఆత్మతో నింపబడి ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రతి దైవజనుడు మేము కూడా నిలబడి వాక్యం చెప్పగలుగుతున్నాడు. ఆత్మ లేనివాడు అసలు చెప్పనికి లేదు, తెలుసా? ఎందుకంటే దేవుని అభిషేకముతో, మొదటి వచనం ఏముంది? ఆయన అభిషేకముతో నింపబడి. దేవునికి మహిమ కలుగున గాక. ఎప్పుడైతే యేసుక్రీస్తులను పుట్టావో, రక్షణ పొందావో, ఆ రోజు నుంచి దేవుడు నీకు అభిషేకం ఇచ్చా. దాని అభిషేకాన్ని మీరు పాటిస్తలేరు. పాస్టర్ గారు వచ్చినప్పుడే వాక్యం చెప్పినప్పుడే ఈరోజు ఏ వాక్యం ఉందరా అంటారు. తర్వాత బతుకుతే నేను ఇట్లే బతకాలంటారు. కానీ తర్వాత దాటినాక మళ్ళీ ఉంటుందా? అయ్యా ఉంటుందా? పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పాడరా, బతుకుతే నేను ఇట్లే బతకాలనుకుంటారు. తర్వాత ఎప్పుడైతే ఇంటికి పోతావో ఆ రోజు అంత ఉంటావు, తెల్లారి మళ్ళీ మర్చిపోతావు. అది కాదు. ఒక్కసారి నువ్వు వాక్యం విన్నావా అది నెవరు వెయ్యాలి. ఒక్కసారి వాక్యం విన్నావా దాన్ని గుర్తు చేసుకోవాలి. ఒక్కసారి వాక్యం విన్నావా దేవుని కొరకు స్తుతించడం మొదలు పెట్టాలి. దేవునికి మహిమ కలుగున గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు ఎప్పుడైతే నువ్వు నిలబడతావో నీ ఇంటిలో ఏ రోగం ఉండదో. 33 సంవత్సరాలండి. ఇప్పటి వరకు ఒక జ్వరం, ఒక రోగం లేదు. చనిపోయి చిత్తులో ఉన్నాను. 10 రోజుల కంటే ఎక్కువ ఇవ్వలేదు డాక్టర్లు. 9వ రోజు నా దేవుడు రక్షణ సువార్త అందించాడు. 10వ రోజు రక్షణ పొందాను. 33 సంవత్సరాల నుంచి ఏ రాత్రి ఏ పగలు కూడా నేను ఖాళీగా లేనండి. 33 సంవత్సరాల నుంచి నా దేవుని ఎప్పుడైతే నేను రక్షణ పొందానో 33 సంవత్సరాల నుంచి నైట్ పగలు నా దేవుని కొరకు పనిచేస్తున్నా. 33 సంవత్సరాల నుంచి ఒక సూది గోళీ లేదు. రాత్రి పగలు పరిగెత్తున్నాను, విదేశాలలో పరిగెత్తుతున్నాను. ఆ రోజు నుంచి రోజు వరకు నాకు రోగం లేదు, ఏ జ్వరము లేదు, ఏ దగ్గు లేదు. ఈ రోజు నేను సజీవ లెక్కలు ఉంటా. ఎందుకంటే దేవుని అభిషేకంతో నింపబడిన వ్యక్తికి ఏ రోగాలు ఉండవండి. తెలుసా? క్రైస్తవులు ఎంతమంది అండి? చేతులు ఎత్తండి, ఎత్తండి. ఏం సగం సగం పెట్టుకుంటారు? మీరు నిజంగా క్రైస్తవులు అయితే ఈ రోజు నుంచి దేవుని మీరు స్తుతించాలి. మీ ఇంట్లో రోగాలు ఉండవు, ఏ బాధ మీకుండదు, ఏ కష్టం మీకుండదు. ఎందుకంటే నేను చెప్పుతున్నా, నా దేవుడు నన్ను స్వస్థపరిచ. 33 సంవత్సరాల నుంచి ఏ రోగం, ఏ జ్వరము లేదు. గంతులు వేస్తున్నా. తెలుసా? దేవుని మహిమ కొరకు తలనొప్పి వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, ఎక్కడికి వచ్చింది, మేలు పిలిస్తే వచ్చింది దయ్యం. క్రైస్తవునికి ఎవరికన్నా రోగం వస్తుందా? క్రైస్తవునికి ఎవరికన్నా కడుపు నొప్పి వస్తుందా? క్రైస్తవునికి ఎవరికన్నా తలనొప్పి వస్తుందా? క్రైస్తవునికి ఎవరికన్నా పశ్చాత్తాపం వస్తుందా? దేవుని నమ్మిన వాడవైతే ఎట్టుండాలి? ఆయనకు నమ్మకంగా ఆయనలో రక్తముతో ముద్ర వేసిన కుమారుడు గంతులు వేసి ఉండాలి. ఈ రోజు నేను ఎందుకు చెప్పగలుగుతున్నాను? ఆ దేవుని మహిమ మీ పైన గుమ్మరింపబడును గాక. ఎందుకంటే దేవుని బిడ్డలకు ఏ రోగం ఉండదండి. 49
30 అన్ని రకాలుగా రోగాలు అంటారు, కానీ ఏ రోగం దేవుని నమ్మినప్పుడు వెళ్ళకుండదండి. నేను చెప్పగలుగుతున్నా, హిందూ కుటుంబాలకి వెళ్ళి వచ్చినవాని నా యేసై నమ్మినాక ఇప్పటివరకు ఏ రోగం, ఏ జ్వరం ఏది తక్కువ లేదు. ఏ రాత్రి పగలు కూడా పరిగెత్తుకుంటూ ఉంటాను. చిలకలూరుపేటలో మీటింగ్ పెట్టినప్పుడు సాక్ష్యం చెప్తున్నా, నక్సలెట్ అని. అక్కడికి వెళ్ళి అక్కడ రోమన్ కత్రికల్లో పెద్ద బొంగలు పెట్టారు. సిఐ ఎస్ఐ వై వచ్చాడు, దొరికాడు అనుకొని చాలా అక్కడికి వచ్చేసి ఏమైంది తెలుసా, అన్న పిలిచిన కిషోర్ బాబు భయపడిపోతున్నాడు. నక్సలెట్ అనగానే నేను ఎత్తుకొని పోతారని వస్తే నేనేమన్నా పోలీసులకు మేము అన్నదమ్మలం పాలోళ్ళ పగ, మాదే గెలవాలని చెప్పేసి అనుకుంటాము అని చెప్పేసి రండి సార్ అని కుర్చీ లేపించి కూర్చొని ఆ వాక్యము చెప్పి దేవుడిని చేస్తే ఏమి జరుగుతుందని చెప్పేసి అన్నప్పుడు వయమని వచ్చిన వాళ్ళు పోయేటప్పుడు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయారు. దేవునికి మహిమ. తమ్ముడు గాబ్రియల్ కూడా చెప్పండి. ఎందుకంటే దేవుడు మనతో ఉంటే ఎవడు ఏమి చేయలేడు, ఏ నాయకుడు ఏమి చేయలేడు. ఎందుకంటే ఆయన తప్ప ఏ దేవుడు లేడు. ఆయన సజీవుడైన దేవుడు కాబట్టి ఈరోజు చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే నన్ను వాడుకున్న దేవుడు మిమ్మల్ని ఆడుకోలేడా? నన్ను పిలిచిన దేవుడు మిమ్మల్ని పిలవలేదా? నన్ను నిలబెట్టిన దేవుడు మిమ్మల్ని సేవకులని కానీ మిమ్మల్ని కానీ నిలబెట్టలేడా? ఎందుకంటే ఆయన బతికున్న దేవుడు కాబట్టి. దేవునికి మహిమ కలుగునే కాక. 91వ కీర్తన మొదటి నుంచి ఒకసారి చూడండి. దేవునికి మహిమ కలుగునే కాక. అందరూ బైబిల్ చేయాలి. 91వ కీర్తన మొదటి నుంచి. మహోన్నతుని చాటున నివసించువాడే ఏమంటున్నాడు అక్కడ ఆయన? సర్వశక్తిని నీడను విశ్రమించు. సర్వశక్తి నీడను విశ్రమించువాడే. ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చారు? ఏ గొడవ కిందకు వచ్చారో చెప్పండి. మహోన్నతుని చాటు చెప్పండి. ఎవరి గొడవ కిందకు వచ్చారు మీరు? దేవుని పరిశుద్ధాత్మ గొడవ కిందకి వచ్చారు కాబట్టి. ఆ వర్షం వస్తే శత్రు ఏ విధంగా పట్టుకుంటారు, ఈ రోజు మీరు శత్రు పట్టుకొని పరిశుద్ధాత్మ అభిషేకం కొరకొచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు ఆయన? చదవండి. ఆశ్రయము, నా కోట, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని, నేను నమ్ముకున్న నా దేవుడని యెహోవాను గురించి చెప్పుచున్నాను. నేను యెహోవాను గురించి చెప్పుతున్నాను. దేవునికి మహిమ కలుగునగాక. ఎవరి గురించి చెప్తున్నా? నా సొంతం కొరకు చెప్తున్నా. నన్ను ఎందుకు పట్టుకున్నాడు? ఆయన నన్ను పట్టుకున్నాడు కాబట్టి. అరే ఎలిషా, లక్ష్మణు, నీకంటే ఒక్క మొండోలు ఉన్నారా? నిన్ను ఏ విధంగా నిన్ను పట్టుకున్నాడో చెప్పు, వాళ్ళని కూడా నీ సాక్ష్యం బట్టి మారుస్తానని దేవుడు ఈ ఊరికి మీకు పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఎందుకు చెప్పగలుగుతానంటే నా దేవుడు నన్ను పట్టుకున్నాడు కాబట్టి. తెలుసా, ఈరోజు ఈ ప్రాంతాన ఈ వాక్యం చెప్తానని అనుకున్నానా? ఈరోజు మీరందరూ నన్ను చూస్తారని అనుకున్నానా? ఎందుకంటే దేవుని సంరక్షణ రాసి ఉన్నది కాబట్టి ఈరోజు అందరం కలుసుకున్నాం. ప్రతి దైవజనులు, ప్రతి మీరు బిడ్డలు నన్ను చూడడానికి దేవుడే పంపించాడు. మీ మధ్యలో వాక్యం చెప్పడానికి దేవుడు పంపించాడు. నా సొంతంగా రాలేదు. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకంటే దేవుడు ప్రతి చిన్నం పిలిస్తే మన ఎంబడొస్తాడండి. పిలిస్తే యేసయ్యా అనగానే వచ్చేస్తాడు. ఏమైంది బిడ్డ, ఏం కావాలి బిడ్డ అని చెప్పేసి అడుగుతాడు. నీకు నీ కన్న తల్లిదండ్రి ఉన్నారనుకో, నానా అంటే ఏమంటాడు? బిడ్డ ఏమైంది? పరిగెత్తుకుంటూ వస్తాడు. మమ్మీ అంటే ఏమైంది బిడ్డ? పరిగెత్తుకొస్తుందా రాదా? చెప్పండి ఒకసారి. మీ బిడ్డలు మీ మాట వింటారా లేదా? మరి జీవం ఇచ్చిన దేవుడు, మనకు స్వస్థపరిచిన దేవుడు, మనకు నిలబెట్టిన దేవుడు, ఆయన ఊపిరి మనలో ఉన్న దేవుడు నువ్వు పిలిస్తే పలకడా? నేను పిలిస్తే నాకుతో పలుకుతున్నాడు. ఈరోజు మీకు పలుకుతున్నాడో లేడో కానీ నేను పిలిస్తే నాన్న అంటే వచ్చేస్తున్నాడు. నా కుమారుడా ఏంటి? 2019లో 8 టన్నుల బస్సు నా 2 కాళ్ళ మీదకి ఎక్కి దిగిపోయింది. 8 టన్నులు
ఏమన్నా యేసయ్యాన ఏమనలే. ఆ 2 టైర్లు ఎక్కి దిగిపోతే పగిలిపోయి ఎమక కీళ్ళు బయటకు వచ్చింది, అరిసెలుపు మాంసం వెళ్ళిపోయింది, ఒక సగం పక్క ఇటు ఏలాడబడ్డది. యేసయ్య తప్ప ఇంకొక మాట మాట్లాడలేదండి. ఇప్పటి వరకు కూడా ఎందుకు నాకు ఇట్లా చేశామని నా దేవుని నేను ప్రశ్న అడగలేదు. ఎందుకు తెలుసా? చెప్పండి ఎందుకు, చెప్పండి పాస్టర్ గారు. ఎందుకు ప్రశ్న ఎందుకు అడగలేదు అంటే, ఇది ఎవరిది? ఈ ఆత్మ ఎవరిది? ఈ నిలబెట్టింది ఎవరు? తయారు చేసింది ఎవరు? మరి నాకెందుకు బాధ? చెప్పండి, నాకెందుకు బాధ? చెప్పండి అయ్యా, నాకేమైనా ఉందా? నాదేమైనా ఉందా? నేనేమైనా తయారు చేశానా? అమ్మలు, నేనేమైనా తయారు చేశానా? అయ్యా కూర్చో మీద ఉన్న సార్లో వినబడుతుందా? ఈ శరీరం ఎవరిదే? యేసయ్యదే. ఈ ఆత్మ ఎవరిదే? ఆయనదే. ఆయన నిలబెట్టుకొని వాడుకోవాలి. ఆయన గురించి చెప్పాలంటే నన్ను ఎవరు స్వస్థపరచాలి? దేవునికి మహిమ కలుగును గాక. నన్ను స్వస్థపరిచిన దేవుడు నిన్ను స్వస్థపరచలేడా? నన్ను బాగు చేసిన దేవుడు ఈరోజు నిన్ను బాగు చేయలేడా? చెప్పండి. ఎందుకంటే ఆయన పిల్లలము కాబట్టి ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుతావో ఆయన వస్త్రం నిరంతరం నీ మీద ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. చదవ ఒకసారి. వేటగాని ఊరిలో నుండి ఏమంటాడు? వేటగారి ఊరిలో నుంచి ఆయన నిన్ను విడిపించును. ఆయన నిన్ను విడిపించాను. దేవునికి మహిమ కలుగునుగా. ఎంతమంది ఉంటున్నారు? హల్లెలూయా. ఉన్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళంతా హల్లెలూయా. నిద్రపోయేటోళ్ళంతా హల్లెలూయా. అబ్బా, అప్పుడే 9:30కే 10:30కే హల్లెలూయా హల్లెలూయా వెళ్ళిపోయా అన్నట్టుగానే ఉంది. ఎట్లా వెళ్ళిపోతాడు? మీ దగ్గర ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఏమంటున్నాడు? వేటగాని ఊరిలో నుంచి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఒకసారి చప్పట్లు కొట్టండి. నన్ను రక్షించింది ఎవరు? బస్ కింద పడ్డప్పుడు రక్షించింది ఎవరు? చెప్పాలి మీరు జవాబు, లేకపోతే మైక్ మీ దగ్గరకు వస్తుంది. కానీ నన్ను రక్షించిన దేవుడు ఈరోజు నిన్ను రక్షించలేడా? ఈరోజు నిన్ను స్వస్థపరచలేడా? ఈరోజు నీ రోగం తీసేయలేడా? ఈ రోగం నీ కష్టాలు తీసేయలేడా? అప్పుల బాధ నుంచి ఇడిపించలేడా? కష్టాల నుంచి ఇడిపించలేడా? ఎందుకంటే ఆయన పిలిచిన దేవుడు, పలుకుతే వచ్చే దేవుడు. నువ్వు ఏదైతే అడుగుతావో అది ఇస్తాడు. ఏమంటాడు? రోగాలనే తీసివేసేది ఎవరంటే ఆయనకొక్కరికి తప్ప ఏ నరుడు తీసేయలేడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఏమంటాడు? హల్లెలూయా. ఎవరిని కప్పును? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ కప్పును. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రెక్కలతో. అయితే ఒక కోడి గుడ్లు చేసినాక పిల్లలు వచ్చినాక అది బయటికి తీసుకొని వస్తే ఆ పిల్లలను ఒక ఆకాశం నుంచి ఒక గద్ద వచ్చి దాన్ని ఎత్తుకొని పోదామంటే చూసి తల్లి ఏం చేస్తుంది? ఖో అనగానే పిల్లలన్నీ ఎక్కడికి వస్తాయండి? రెక్కల కిందకు వస్తాయి. చెప్పాలి, ఎక్కడికి వస్తాయి? రెక్కల కిందకు వచ్చినప్పుడు అదేం చేస్తుంది? ఎత్తుకోపోగలుగుతా? ఎందుకు? దాన్ని రెక్కల కింద వేసి దొరకకుండా అది ఒకలా మొండి గద్ద అయితే వచ్చేసి కోడి దాని పోతే ఇదేం చేస్తుంది? రెప్పని లేచి దాన్ని తననికి వెళ్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కోడికి అంత విశ్వాసం ఉందంటే మనల్ని తయారు చేసిన దేవుడు, మనకు ఊపిరిచ్చిన దేవుడు, మనల్ని నడిపించే దేవుడికి ఎంత ఉంటుందండి. దేవునికి మహిమ కలుగును గాక. అవునా కదా? చెప్పండి. ఆయన రెక్కల కింద మనం కప్పి పెట్టాడు. 35 సార్లు ఈ యాక్సిడెంట్లో చనిపోయి తిరిగి లేచాను, ఒక్క ఎమక ఎరగలేదండి. ఎందుకంటే ఆయన తన రెక్కలతో నన్ను కప్పి ఉంచాడు కాబట్టి ఈరోజు మీ ముంగడ నేను గంతులు వేస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. లోకరీతిగా అయితే నేను బతకటోని కాదు. నా ఎముకలు మొత్తం ఎక్కడికక్కడ ఇరిగిపోయి నలిగిపోయి
మర్చిపోదురు. కానీ నా దేవుని రెక్కల కింద నేను ఉన్నాను కాబట్టి నా దేవుడు నన్ను బతికించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను నడిపించిన దేవుడు, నన్ను కాపాడిన దేవుడు ఈ రోజు నన్ను కాపాడుతాడు. నన్ను దీవించిన దేవుడు ఈ రోజు నన్ను దీవిస్తాడు. ఎందుకంటే ఆయన పిలిస్తే పలికే దేవుడు కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, రాత్రి వేళ కలుగు భయముకైనను, రాత్రి వేళ కలుగు భయములకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, చీకటిలో సంచరించే తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకము. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మీరందరూ వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు. ఈ రోజు నుంచి ఏ రోగం మీకు రాదండి. పగలు ఎండ దెబ్బ తగలదండి, రాత్రి వెన్నెల దెబ్బ కూడా తగలదండి. దేవుని పరిశుద్ధాత్మ అభిషేకంతో కప్పబడి నింపబడి పోతారు కాబట్టి ఆ దేవుడు మిమ్మల్ని సేవగంటికి చేర్చబడును గాక. ఎందుకంటే ఆయన నమ్మకమైన దేవుడు, ఆయన నిలబెట్టే దేవుడు కాబట్టి. ఒక రాత్రి వెళ్ళామనుకో, కర్మగాలి అమాస చీకట్లో ఉరుముల మెరుపులు వచ్చేసి దారిపోట పోతుంటే ఒక చచ్చిపోయిన కుక్కను ఒక ఎద్దో చచ్చిపోయేసి దాని పుర్రె ఆ మెరిసినప్పుడు కళ్ళకు ఒక లవ్ పడితే ఏమవుతుంది? వామ్మో ఒక్కడేసారి ఎగిరిపోయి పడేసి ఇంటికి వచ్చి ఏమవుతుంది? చలి జ్వరంతో. కానీ యేసయ్య మనతో ఉండగా ఏది మనకు కలగదండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. 30 సంవత్సరాలతో దయ్యాలతో కొట్లాడి తిన్నానండి నేను. దయ్యంతో ఎవడన్నా పోరాడతాడా? పాస్తరయ్య గారు దయ్యాలతో ఒక మంత్రి అక్కడ చేసి అన్నం పోసి కోడిని కోసి పెడితే మంత్రికి దగ్గర పోయి గొడ్డలు పట్టుకొని ఏమనేవాడిని, అయిపోయిందా లేదా, సగం అయిపోయింది ఇంకా సగం, లేస్తావా సస్తావరంటే అటు దెబ్బకెళ్ళేసిపోయేవాడు. కూర్చొని కలుపుకొని ఆ బుక్క అట్లా పట్టుకొని తీద్దామంటే ఈ చెయ్యి ఒక మనిషి పాస్టర్ గారు ఒకసారి చెయ్యి పట్టుకో. అయితే ఈ అన్నాన్ని నేను పట్టుకున్నాను, నేను కూస్తుంటే అది అక్కడ కూస్తా ఉన్నది. ఇదేంద్రా బాబు అని చెప్పేసి ఈ చెయ్యి వదిలిపెట్టి ఈ చెయ్యి పట్టుకున్నా, ఇది పట్టుకున్నాడు. ఓరి ఇంత మంచి కొన్నామని చెప్పేసి అమ్మ ఇదేదో 2 చేతులు పట్టుకునేది దీనికి ఇంత పని అని బొక్క బొర్రలు వంగబడి తినడం మొదలు పెడితే, అరే నేనే మొండోడు అంటే నాకంటే ఎక్కువ మొండోడవరా తినన్ని పోసేసి వెళ్ళిపోయేవి దయ్యాలతో. దేవునికి మహిమ కలుగును గాక. దయ్యాలతో ఫైటింగ్ చేసిన వాడిని, దయ్యాలతో సంసారం చేసిన, దయ్యాలతో నేను ఉన్న వ్యక్తిని. కానీ నా యేసయ్య నమ్మినక 33 సంవత్సరాలు ఆయన రక్తముతో అభిషేకించి ఆయన వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను మార్చిన దేవుడు ఈరోజు నీ భర్తను మార్చు, ఈరోజు నీ బిడ్డను మార్చచ్చు, నీ కొడుకును మార్చచ్చు, నీ భార్యను మార్చచ్చు. ఎందుకంటే నన్ను మార్చిన దేవుడు నిన్ను మార్స్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చదవయ్య. రైట్. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు, అపాయము నీ వద్దకు రాదు. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైందండి? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. అర్థమైన వాళ్ళు పాపం ఎంకోలు ఎత్తుతారు కానీ గిట్టి పక్కలో ఎత్తుతలేరు. అయ్యా అర్థమవుతుందా సార్? నా మాట అర్థమవుతుందా? ఏమంటున్నాడు అక్కడ? దేవునితో, దేవుని మహిమ, దేవుని కృప, దేవుని అభిషేకంతో నింపబడిన వ్యక్తులతోటంట దేవుడిక్కడ. మీరు ఈరోజు మామూలు వాళ్ళు కాదండి. దేవుడు పట్టుకొచ్చాడు. ఎందుకంటే నా దేవుడు నాకు చెప్పిన వాక్యం మీ అందరికీ నేను బోధించడానికే వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 43 మొదటి నుంచి ఒకసారి చూడండి. అందరూ బైబిల్ తీయాలి. యెషయా గ్రంథం 43 మొదటి నుంచే దేవునికి మహిమ కలుగును గాక.
అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, నిన్ను సృజించిన వాడు యెహోవా. ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. దేవునికి సపోర్ట్ కొట్టండి ఒకసారి గట్టిగా. కోపం వస్తే ఏం చేస్తున్నాం? సపోర్ట్ కొట్టడానికి చేత కాదు. ఏమంటాడు? నిన్ను పేరు పెట్టి. ఎక్కడున్నాడు అయ్యా మాస్టర్ గారు? చెప్పండి, ఎక్కడున్నాడు? నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. ఈరోజు ఇక్కడ ఎంతమంది వచ్చారండి? వచ్చిన వాళ్ళు మాత్రం చేతులెత్తండి. ఈరోజు పేరు పెట్టి పిలిస్తేనే వచ్చారు, లేకపోతే మీరు రాకపోదురు. మీరు మామూలు మొండోళ్ళు కాదండి, జగమొండలు. వీళ్ళంతా కూర్చున్న వాళ్ళంతా వీళ్ళు సామాన్యంగా రారు. ఎందుకు లేవే, పోదాం లేవే, తర్వాత పోదాం లేవే, రేపు ఉంది కానీ దేవి అంటారు. కానీ ఈరోజు మిమ్మల్ని పట్టుకొని వచ్చాడంటే దేవుడు. దేవునికే మహిమ కలుగా. అవునా కదయ్యా పాస్టర్లు? చెప్పండి. ఇక్కడికి మామూలుగా ఈ రాత్రి ఎవడన్నా వస్తారా? ఈ పల్లెటూరులో ఇంతమంది వస్తారా? ఎందుకంటే దేవుడు నన్ను పిలిచాడు. అర్థమవుతుందా? ఈరోజు ఈ రాత్రి మిమ్మల్ని పిలిచారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. ఈరోజు నేను వచ్చానంటే దేవుడు నన్ను పిలిచాడు. పో అంటే వచ్చిన వాణ్ణి. ఈరోజు మీరు అందరు ఇక్కడికి వచ్చారంటే నీ పేరు పెట్టి పిలిస్తేనే వచ్చావు. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి చదవయ్యా వాక్యం గట్టిగా. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఏమంటాడు? నేను నిన్ను విమోచించున్నాను. అంటే ఈరోజు ఇక్కడికి పట్టుకొచ్చాడంటే దేవుడు నిన్ను విమోచించి పట్టుకొచ్చాడు. తర్వాత పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ఏమంటాడు? దేవునికి శోతలే ప్రతి ఎత్తండి ఒకసారి, పైకెత్తి సపట్లు కొట్టండి. ఏమని? ఈరోజు దేవా నన్ను పిలిచావు, నా పేరు పెట్టి పిలిచావు కాబట్టి ఈరోజు నేను ఈ మీటింగ్కి వచ్చాను అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. దేవునికి మహిమ కలుగునే గాక. ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని అందరినీ దేవుడు పేరు పెట్టి పిలిచారు కాబట్టిగానే ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు. ప్రతి దైవజనులు ఇక్కడికి వచ్చారు. ఈరోజు చాలా మంది రాలేకపోయారు, కొన్ని దిక్కుల మీటింగ్ కూడా. కానీ వచ్చిన వాళ్ళు ధనులు మీరందరూ. దేవునికి మహిమ కలుగునే కాక. ఆయన పేరు పెట్టిన పిలిచిన వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చారు. రానోళ్ళు పోగొట్టుకురు, కానీ వచ్చిన వాళ్ళు ఏమైనా దీవించబడుతున్నారు. చదువు. నీవు నా సొత్తు. ఎవరి సొత్తు? ఎవరి సొత్తు? అమ్మాయి సొత్తా? తల్లిదండ్రి సొత్తా? భార్య బిడ్డల సొత్తా? ఎవరి సొత్తు అంట? ఆయన దేవుని సొత్తు. నువ్వు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా సపాట్లు కొట్టండి ఒకసారి, గట్టిగా గట్టిగా. అరే ఏం కొడుతున్నారు? కోపం వస్తే మీ ఆయన మీదకి రోకలు బండ గంటలు ఎవడతారు చూస్తున్నావు? అట్లా చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. కోపం వస్తే పిల్లడు ఎన్నకడ చేస్తారు అని ఎన్ని పూసలు ఇరిగిపోయేటాడు కొడతారు. ఈడుకొస్తే ఇదా మీ బతుకు? దేవుని కొరకు ఒక సాక్షిగా ఉండాలండి. ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి. ఏమంటున్నాడు అక్కడ? చదవండి. నీవు జలములలో బడి దాటినప్పుడు, జలములలో నుంచి నువ్వు నడిచినప్పుడు నేను నీకు తోడయ్యుందును. నేను తోడై ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు అక్కడ? నేను తోడై ఉందును. ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు దేవుడు మీకు తోడై వస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? సపోర్ట్లు కొట్టండి. ఏమంటున్నా? జలములో నుంచి నువ్వు నడిచినప్పుడు అంటే దేవుడు నీకు తోడై ఉంటాడట. ఆ తర్వాత నదులలో పడి వెళ్ళినప్పుడు ఏమంటాడు? నదిలో నుంచి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. దేవునికే స్తోత్రం. హల్లెలూయా. ఏమంటాడు? నదిలో కలిసి వెళ్ళినా కూడా అవి నీ మీద పొర్లమంట. ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు, తోడుగా ఉన్నాడు కాబట్టి ఏ భయము నీకు లేదు. సేవకులారా,
దేవుడు మీతో ఈరోజు వచ్చారంటే దేవుడు మీతో ఉన్నాడు కాబట్టి, దేవుడు మీతో నడుస్తున్నాడు. ఏ అగ్ని మధ్యలో నడిచినా, ఏ సముద్రంలో నడిచినా, ఏ ప్రజలలో నడిచినా, ఎవడన్నా మిమ్మల్ని కొట్టాలని వచ్చినా యేసు నామములో బంధింపబడిన కాక వాడు అట్టనే ఆగిపోతాడు. మేము వెనక్కి రారు. ఒక దగ్గరికి వెళ్ళాను, నన్ను పిలిచారు. వెళితే పాస్టర్ గారు వస్తారంట. 10 మంది ఇక్కడ 5 అక్కడ 5 కర్రలు పట్టుకొని ఉన్నారు. ఎందుకంటే ఈ పాస్టర్ మన ఊళ్ళో వాక్యం చెప్పనియొద్దని చెప్పేసి కొట్టాలనుకొని ప్రయత్నం చేశారు. వెళ్ళాను. దేవుడు చెప్పాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళి స్తుతించుకుంటా పో అన్నాడు. నాకేం అర్థం కాలేదు. దేవుడు మళ్ళీ అన్నాడు, స్తుతించుకుంటే వెళ్ళు అన్నాడు. స్తుతించుకుంటే వెళ్ళాను. అలా ముంగడికెళ్ళి వెళ్తున్నాను. అలా చేతుల్లో కర్రలున్నాయి. యేసు నామములో బంధింపబడును గాక అన్నాను. వెళ్ళిపోయాను. వాక్యం చెప్పాను. గంట వాక్యం చెప్పాను. తిరిగి మళ్ళీ వచ్చాను. ఏడ నిలబడ్డాడు అన్నీ నిలబడ్డాడు. దేవుడు అలాగ దూరంగా వెళ్ళిపోయినాక ఏమన్నాడు తెలుసా? యేసునామమున విడుదల తెయ్యి అన్నాడు. యేసునామమున విడుదల తెస్తే అప్పుడు దేవుడు కార్యం జరిగింది. ఏమైంది తెలుసా? ఏడ్రా పాస్టర్ గారు అంటే, వచ్చాడు, వాక్యం చెప్పాడు, పోయాడు అని చెప్పేసి అన్నప్పుడు అతను ఏమన్నారు తెలుసా? ఆ పాస్టర్ గారితో దేవుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు మనం కొట్టి చంపేదాం అనుకున్నాం, కానీ ఆ దేవుడు గొప్పవాడని చెప్పేసి ఆ 10 మంది రక్షణ పొందారు. దేవునికి మహిమ కలుగును గాక. అదే దేవుని కొరకు మనం నిలబడితే దేవుడు మారుస్తాడు. ఈరోజు ఇంత గట్టిగా నేను చెప్పగలుగుతున్నా అంటే నా దేవుడు నన్ను పట్టుకున్నాడు కాబట్టే ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను. లేడు అన్నవాని ఈరోజు ఉన్నాడని. ఏమైంది? యేసునామములో బంధింపబడును కాకంటే కథం బంధింపబడుతుంది. ఎందుకంటే ఆ దేవుడు నీకు ఇచ్చిన అధికారం. దేవునికి మహిమ కలుగున గాక. హల్లెలూయా, హల్లెలూయా. చదువు. ఆ తర్వాత అగ్నిడు, నీవు అగ్ని మధ్యలో నడుచున్నప్పుడు ఏమంటున్నా అక్కడ? అగ్ని మధ్యలో నడిచినప్పుడు. మీ బైబిల్ ఉందా? ఉన్న వాళ్ళ చేతులు ఎత్తండి. హుషారుగా ఉన్నారా? ఎడమొక్క ఉన్నారా? అక్కడ ఏమనుంది? హల్లెలూయా, ఫైర్. హల్లెలూయా. కదలాకుందును సియోని కొండవోలే, బెదరాకుందును బలమైన సింహవోలే, కదలాకుందును సియోని బెదరాకుందును బలమైన సింహవోలే. యేసయ్య నా చెంతనుండగా ఏ భయము నాకింకా లేదుగా. అందుకే కదలాకుందును సియోని కొండవోలే, బెదరాకుందును బలమైన సింహం వాలే, కదలాకుందును సియోను కొండవోలే, బెదరాకుందును బలమైన సింహం వాలే. యేసయ్య నీ చెంతనుండగా ఏ భయము నాకింకా లేదుగా. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగునుగాక. ఎక్కడికి వెళ్ళినా కదలకుండా బెదరకుండా ఆయన ఇచ్చిన అధికారముతో సింహంలాగా గాండ్ర పెట్టి చెప్పగలుగుతున్నాను. నన్ను ఎవడు ఆపలేడు. ఎవడన్నా వస్తే నా సాక్ష్యమేనో. నీ దేవుడు మాట్లాడితే నీదికి వస్తా, నా దేవుడు మాట్లాడితే నాదికి వస్తావా? తొమికితే మైకితే దేఖంగే అని చెప్పేసి మాట్లాడతాను. నీ దేవుడు మాట్లాడితే నీదికి వస్తా, నా దేవుడు మాట్లాడితే నీదికి వస్తావా? ఇదే సవాలు చెప్తాను. చెప్పరు. కొట్టనికి వచ్చినోడు అంత, నీ దేవునికి నువ్వు పూజ ఎట్లా చేసినావు నువ్వని చెప్పు, నేనని చెప్తా అంట. ఏమి చెప్పలేకపోతాడు. తలకాయ మంచుకొని అట్లెట్లా పోతావు, కొట్టడానికి వచ్చావు కదా అని చెప్పేసి అంటాను. ఆస్తర్ గారు తప్పైంది, దేవునికి మహిమ కలుగును గాక. నా దేవుడు అట్లా తప్పైందని ఒప్పుకున్నాకనే వదిలిపెడతాను. అక్కడేమంటా, అగ్ని మధ్యలో నడిచినప్పుడు అంట ఏమంటున్నా అక్కడ, నీ వస్త్రము కాలదు, నీ కాలు కాలదు, నీ ఎంటుకలు కాలవు. ఎందుకు? అగ్గిలో ఉంటే. అమ్మగారులు రోజు పొద్దున్నే ఎవరితో సోప చేస్తారు మీరు? అమ్మలు తల్లులు ఎవరితో సోప చేస్తారు? అగ్నితో. పొద్దున్నే పోయి ఏం ముట్టిస్తారు? టీ ముట్టించినప్పుడు ఏమైతే కొద్దిగా మిస్ అయితే కాలుతుందా లేదా? ఎంతమంది అండి?
పొయ్యి కాడ ఉంటోళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. కాలుతుందా లేదా? మరి ఇక్కడ నా దేవుడు ఏమంటున్నాడు? కాలో చదవయ్యా మళ్ళొకసారి. అది నీవు అగ్ని మధ్యలో నువ్వు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు. జాలిపోయే జ్వాలలు నిన్ను కాల్చవు. కాలిపోవు జ్వాలలు, అబ్బా దేవునికి స్తోత్రమా, నిన్ను కాల్చవు. నిన్ను కాల్చవు. పొయ్యి కాడ ఛాయ్ కానీ వంట కానీ ఏదైనా అప్పుడు తప్పున కొద్దిగా జాగ్రత్త ఏమవుతుంది చెయ్యి. కానీ నా దేవుడు నువ్వు మంటలో నడిచినప్పుడంట నీ వెంట్రుకలు కాలవంట, నీ బట్టలు కాలవంట, నీ శరీరము కాలాలంట. ఎందుకంటే ఆయన నీకు తోడై ఉన్నాడు కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చేతులు ఎంతమందికి ఉండి ఒకసారి చేతులు ఎత్తండి. ఇట్లా పట్టండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కూడా, వెనకాల కుర్చీలో కూర్చున్న వాళ్ళు కూడా నేను ఎట్లా చేయాలి? మళ్ళీ పట్టండి. ఏముంది? ఇట్లా గుంజండి. సరే, ఇట్లా ఇట్లా గుంజండి. గుంజాలి. రాట్లా ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు పాస్టర్ గారు? అమ్మా పాస్టర్ అమ్మగారు, అయ్యగారు, కుర్చీలో కూర్చున్న వాళ్ళు చెప్పండి. ఇట్లా పెడితే ఏమొస్తుంది? ఇట్లా పెట్టి గుంజండి. గుంజాల గట్టిగా గుంజండి. వస్తుందా? రావట్లా. వస్తుందా? రావట్లా. ఎందుకు రావట్లే? దేవుని నమ్మన్నప్పుడు మన బతికిట్టుంటుంది. ఎందుకు తెలుసా? కనబడ్డ దానికి పరిగెత్తాం. నువ్వు యేసయ్యని ఎప్పుడైతే నమ్ముతావో ఆయన నీ చెయ్యి గుంజండి, ఇలా తీయండి. అది లోకంలో ఉన్నప్పుడు. దేవుని నమ్మినాక గుంజండి. మీ చెయ్యి ఎవరు పట్టుకున్నాడు? దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఎవరు పట్టుకున్నారు? దేవుడు మిమ్మల్ని పట్టుకున్నాడు. యెషయా 42:7 ఒకసారి చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా 42:7 యెహోవానగు నేనే, యెహోవాను నేనే, నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. ఎవరి చెయ్యి? అయ్యా గాబ్రియల్ గారు ఇక్కడ వస్తావా నాన్న? లే, ఎవరు చెయ్యి పట్టుకున్నా? ఇప్పుడు నన్ను కొంచెం రా. ఎందుకు? ఈయన చెయ్యి నేను పట్టుకుని, నేను దేవుని, ఆయన మనిషి. కానీ ఎవరు చెయ్యి పట్టుకున్నా? ఇప్పుడు నేను ఆయన చెయ్యి పట్టుకొని ఈయన కండ్లకు అందమైంది అవ్వపడ్డా, ఏది అవ్వపడ్డా, ఏమి చేసినా, అయ్యా ఒక్కసారి నన్ను వదిలిపెట్టి పోయేస్తుంటే, అరే ఎక్కడికి పోతావు? నీకు కావాల్సింది నేను ఇస్తాను, నీకు కావాల్సింది అడిగింది ఇస్తాను, నేను తెచ్చి పెడతాను. నీ చెయ్యి నేను వదిలి, చెయ్యి నేను వదిలేను అనుకో, మనోనికి అందమైంది ఎక్కడ పడితే అక్కడికి వెళ్తాడు. ఎవరు డబ్బులు ఇస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, ఎవరైనా రమ్మంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. కానీ యేసయ్య ఎప్పుడైతే చెయ్యి పట్టుకుంటాడో నిన్ను వదలడు. ఇక్కడ ఏమైంది? సపాటు కొట్టాడే అంతా నిద్రపోరు ఉన్నారు కదా. ఏమంది? ఆయన చెయ్యి ఎవరు పట్టుకున్నాడు ఈరోజు? నాకు శివుడు ఉంది. నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను. జరాగు నైనా వీళ్ళు చెప్పాలి. ఏమైంది నాన్న మీ మధ్యలకి? ఎవరు పట్టుకున్నారు ఈరోజు? ఇక్కడ ఎవరు పట్టుకున్నారు? ఇక్కడ ఆయన పట్టుకుంటే ఆయన పిలిస్తేనే వచ్చాడు. ఏమంటాడు? ఈరోజు మీ చెయ్యి పట్టుకున్నాడు కాబట్టి ఇక్కడికి మీరు వచ్చారు. దేవునికి మహిమ కలుగునగాక. నన్ను పట్టుకున్నాడు ఈరోజు, నిన్ను పట్టుకున్నాడు ఈరోజు, నన్ను పిలిచాడు ఈరోజు. నువ్వు ఇక్కడికి వచ్చావు, నిన్ను పిలిచాడు కాబట్టికే మీటింగ్కు మీరు వచ్చారు. ఎవరు పట్టుకున్నారు? ఆయన పట్టుకుంటేనే వచ్చారు ఇక్కడికి, లేకపోతే మీరు రాలేరు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరు పట్టుకున్నారు చెప్పాలి. దేవుడు పట్టుకుంటేనే వచ్చారు. ఇప్పుడు దేవుడు కావాలన్నా లోకం కావాలన్నా? దేవుడు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. కొద్దిగా హుషారు ఉండవు. ఎక్కడో మళ్ళీ ఈయన మమ్మల్ని తిప్పలు పెడతట్టుందిరా బాబు అని జాగ్రత్తగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక.
అట్టనే హుషారు కలిగి మీరు ఉందురుగాక. దేవుడు మీ చెయ్యి వదిలిపెట్టకుండా ఉండునుగాక. మీరు దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక, మహిమ పచ్చబడుదురుగాక. ఈ రోజు నుంచి మీ ఇంటిలో సమాధానం కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక. ఏ రోగము లేకుండా మీరు స్వస్థత కలిగి ఉందురుగాక. దేవుని పరిశుద్ధాత్మ అభిషేకముతో మిమ్మల్ని అభిషేకించబడునుగాక. ఈ రోజు నుంచి ఈ 2024లో డేట్ గుర్తుపెట్టుకొని మీకు అడిగింది దేవుడు ఇస్తాడు. నాకే విధంగా నాకు దేవుడు ఇచ్చాడు, ఈరోజు మిమ్మల్ని కూడా దేవుడు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడే ఈరోజు మీతో ఉన్నాడు, నన్ను నడిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడిచ్చిన కృపలు, దేవుడిచ్చిన మహిమలు, నాకు ఇచ్చిన టైము, దేవునికి మహిమ, మీ అందరికీ మహిమ. ఇచ్చిన తమ్మునికి మహిమ. దేశ మీద కూర్చున్న దైవజనులకు వందనాలు, అక్కడ కూర్చున్న పాస్తర్లకు వందనాలు. దేవుడు నాకు ఇచ్చిన టైంని దేవునికి మహిమగా గంత మీకే చెల్లునుగాక. ఆమేన్.